హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. అయితే ఇవాళ న్యూస్ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మీరు టైటిల్ చూశారు. ప్రియాంక చోప్రా చీరగట్టు. సో ఆల్రెడీ గ్లోబల్ ట్విట్టర్ అనే పేరుతో సినిమా ఖరారు చేశారో లేదో కానీ ఆ పేరు మీద ఎస్ఎస్ఎంఈ #SSME 19 సినిమా ప్రచారం మాత్రం లెవెల్లో ఉందండి. లెవెల్లో జరుగుతుంది. అయితే మొన్న ఈ మధ్య కుంభ అంటూ విలన్ పాత్రని పరిచయం చేసిన మన రాజమౌళి గారు ఇప్పుడు మందాకిని అంటూ హీరోయిన్ పాత్రను ప్రేక్షకులకు అంటే హీరోయిన్ పాత్రని ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. అది కూడా గన్ను పట్టుకొని చీరతో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. అది మామూలుగా లేదు, టెర్రిఫిక్గా ఉంది చూడడానికి. ఇంకా ఈ 15వ తేదీ ఇదే 15వ తేదీ హీరో పాత్రనైతే పరిచయం చేయబడుతున్నారు. దానికోసం రామోజీ ఫిలిం సిటీలో పెద్ద ఈవెంట్ని అయితే ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి పెద్ద ఈవెంట్ చేసి దాంట్లో మహేష్ బాబు గారి లుక్ను కూడా రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. అలాగే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తుందనే విషయం మనకు అందరికీ తెలిసే ఉంటుంది. సో మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు కామెంట్ చేయండి. ఐ థింక్ అందరికీ తెలిసే ఉంటుంది. కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోమాకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయితే ఆమె ఎప్పుడో ఆమెను లీక్ చేసింది. మొన్న ఈ మధ్యనే మహేష్ అండ్ రాజమౌళి అఫీషియల్గా లీక్ చేశారు ఆ విషయాన్ని, ఆమె నటిస్తుందని. అయితే ఇప్పుడు ఆ లీక్ని నిజం చేస్తూ ప్రియాంక చోప్రా గారు ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. అది మాత్రం చూడడానికి వాస్తవంగా ఉంది. ఒక అడ్వెంచరస్ అక్కడ, అది కూడా శారీ అడ్వెంచర్ అంటే అసలు మామూలుగా లేదు. చూడడానికి మాత్రం గన్ను పట్టుకొని కొండ ఎడ్జ్ మీద కాలుస్తున్నారు గన్నుతో. అసలు మామూలుగా లేదు లుక్ చూడడానికి. సినిమా మీద రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఆ లీక్ ఏదైతే ప్రియాంక చోప్రా గారు నటిస్తున్నారని లీక్ అయితే ఏదో ఉందో దాన్ని నిజం చేస్తూ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. అయితే చీర కట్టు గన్ను పేలుస్తే యాక్షన్ మోడ్లో ప్రియాంకను చూపించినట్టు, ఇటు గ్లామరు అటు యాక్షను రెండు కలగలిపి పల్లేగా చూపించారు మన రాజమౌళి గారు. అయితే పోస్టర్లో మామూలుగా లేదు, అందానికి అందం తెలిగింటి ఆడబడుచులాగా. ఇక ప్రియాంక గారు లుక్ వైజ్ వచ్చేస్తే ఇంకన్నాళ్ళు ఉన్న ఆలోచన మారిపోయిద్దని చెప్పాలి. బికాజ్ మనం గ్లామరస్ గర్ల్గా చూసిన ప్రియాంక చోప్రా గారిని చాలా పద్ధతిగా, అందులో యాక్షన్గా చాలా నీట్గా చూస్తున్నాం. చూద్దాం. పృథ్వీరాజ్ గారి సుకుమారన్ లుక్ వచ్చిన తర్వాత ఈ మైథలాజికల్ టచ్ ఉన్నాయి ఫిలిం. బికాజ్ ఇది మైథలాజికల్ టచ్, గంగా కాశీ అడ్వెంచర్ దానికోసం వెళ్తున్నారు. రకరకాలుగా సోషల్ మీడియాలో రన్ అవుతుంది. సో ఉన్న మైథలాజికల్ టచ్ ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రియాంకని సిల్క్ చీరలో చూపించి కొత్త డిస్ట్ ఇచ్చారు రాజమౌళి. ఫ్యూజులు ఎగిరిపోయాయి. మొన్న జగ పెట్టకుండా రిలీజ్ చేశారు, సాంగ్ జగ పెట్టకుండా రిలీజ్ చేసి సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్ ఇస్తున్నారు. అయితే ఈ ఫోటో చూసి చీర కట్టి కన్ను అనే కామెంట్స్ సోషల్ మీడియాలో బీభత్సంగా కనిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుంది ఈ లుక్ చూసిన తర్వాత, ఈ పోస్టర్ లుక్ చూసిన తర్వాత, బందాకిని లుక్ చూసిన తర్వాత ప్రియాంక చోప్రా గారిని మీకు ఈ లుక్ చూడగానే మీకు ఎలా అనిపించింది, మీ ఇంప్రెషన్ ఏంటి, సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే భలే నచ్చింది. ఈ అప్డేట్ మీకోసం తీసుకొచ్చాను. సో అలాగే లైక్ చేయండి వీడియోని, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద ఉంటాయి మరిన్ని అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్స్, బాయ్.